Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. Daddy! Daddy! Mummy! Mummy! ఏడు బాబు ఏమిటంత ఆనందంగా ఉన్నావు? నీ అరుపులు వింటుంటే థర్డ్ వరల్డ్ వార్ జరిగినట్టుంది, నీ ఫేస్ చూస్తుంటే ఎయిత్ వండర్ జరిగినట్టుంది. ఇది వండర్ కాదు డాడీ, మీకు అవార్డ్, మన కుటుంబానికి రివార్డ్. వాట్ ఈస్ ఇట్ మై సన్? బంగ్లాదేశ్ వార్ జరిగినప్పుడు మేజర్ గా నువ్వు చూపించిన ధైర్య సాహసాలను గుర్తించి ప్రభుత్వం నీకు పద్మశ్రీ బిరుదిచ్చింది డాడీ. బాబు అవునమ్మా. ఎస్, పద్మశ్రీ నాగార్జున్, కంగ్రాచులేషన్. వెరీ హ్యాపీ. మై డియర్ సన్, ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి సాధారణమైన సైనికుడిగా జీవితాన్ని ప్రారంభించి మేజర్ గానే జీవన యాత్ర ముగిసిపోతుందనుకుంటున్న ఈ సమయంలో ప్రభుత్వం నాకు ఈ గౌరవాన్ని ఇచ్చి, రియల్లీ ఇట్ ఇస్ ఎ వెరీ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్. ఏమండి, నాకెంత ఆనందంగా ఉందో. ఆనందంగా ఉందని అలా నిలబడతానుంటా. ఇంత శుభవార్త తెచ్చిన అబ్బాయి నోరు తీపి చేయకున్నాను. హలో 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 మై డియర్ ఫ్రెండ్, కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. నిజంగా ఈ రోజు నేను నీ స్నేహితులని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాను. పద్మశ్రీ నాగార్జున ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్పుకుంటాను నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరితో కూడాను. ఇప్పుడు మా అమ్మాయి సౌభాగ్యం కూడా తన శుభాకాంక్షలు చెప్పుకుంటుంది. అంకుల్, మీకు పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంలో అంకుల్, ఆరోగ్యం, అమ్మాయి సౌభాగ్యం ఆరోగ్యం మీరు కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నారు. అబ్బే, అది అనారోగ్యం కాదయ్యా, అది దాని అలవాటుగా మారడం నా దౌర్భాగ్యం. ఏమండి, ఒకసారి లేరండి, లోపల రండి. ఏమిటా స్వీట్స్ అందరికి ఎలా ఆరోగ్యం? అబ్బాయి చేతిలో టెలిగ్రామ్ ఎలాగే ఉంది? ఈ విషయం అప్పుడే నీకు ఎలా తెలిసింది? వస్తూ దారిలో నేనే చెప్పాను డాడీ. ఇకపోతే నేను వస్తూ దారిలో మన మిత్రులందరికీ చెప్పుకుంటూ వచ్చాను. అంతేకాదు, రేపు సాయంత్రం ఆంధ్ర క్లబ్ లో నీకు సన్మానం చేయాలని తీర్మానం కూడా చేశాను. ఒరే, ఇలాంటి విషయాలంటే నాకు డెడ్ అగైనెస్ట్ అని నీకు తెలుసుగా. ఒరే, అలా అంటే ఎలారా? నా చిరకాల మిత్రుడికి పద్మశ్రీ వచ్చిన శుభ సమయంలో కాస్త సంతోషాన్ని తెలియపరచుకోవడానికి కూడా ఒప్పుకోకపోతే ఎలారా? ఒరే, కనీసం గట్టు మిత్రుడికైనా ఒప్పుకోరా, లేకపోతే ఆరోగ్య అనారోగ్యం పాలైపోతాడు. వాట్ యు సే మై సన్? ప్రొసీడ్ డాడీ. ఓకే ఓకే ఓకే. ఓ ఏమండి, మీరు పద్మశ్రీ అవార్డు తీసుకునేటప్పుడు ఈ మిలిటరీ యూనిఫామ్ లోనే ఉండాలని కష్టపడి ఉతికి ఇస్త్రీ చేసి తెచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అలా ఆరోగ్యంగా పార్టీకి వెళ్ళొస్తాను మై డియర్ ఓల్డ్ వైఫ్. అలాగే వెళ్ళండి యంగ్ మేజర్ గారు. యంగ్ ఆ మాట అనేసరికి అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండి. పార్టీకి ఆలస్యం అయితే మీ ఆరోగ్యానికి మంచిది కాదు. పదండి. అలాగే పదండి. అలాగే. హలో, చాణక్య హియర్. నేను 2 టౌన్ ఎస్ఐ సార్. లాకప్ లో ఉన్న ఇద్దరు రౌడీలు స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సార్. అలాగా, నేను ఇప్పుడే బయలుదేరుస్తున్నాను. ఈ నేరంతో మా ఇద్దరికి సంబంధం లేదు సార్. రాణా గారు చేయమన్నారని రంగా గారు చెప్తే చేశాం. ఇది మా ఇష్టపూర్వకంగా ఇస్తున్న వాంగ్మూలం. ఇందులో ఎవరి బలవంతం లేదు సార్. అంకుల్, ఇప్పుడే మీ అబ్బాయి ఫోన్ చేశారు. ఆయనకేదో అర్జెంట్ పని ఉందట. సరాసరి ఎయిర్పోర్ట్ కు వచ్చేస్తాను. వెరీ గుడ్. ఆగండి. అబ్బా, ఏమి జానకి నీకు పిచ్చి? పిచ్చి కాదండి, నరుడు చూపుకి నల్లరాయి పగులుతుందంటారు. మీకింత గొప్ప సత్కార్యం జరుగుతుంటే ఎంతమంది దిష్టి తగులుతుందో. ఆంటీ, నువ్వు చెప్పింది కూడా ఈ శుభ సమయంలో నువ్వు తుమ్మనవనే. ఏమిటి జానకి, అందరూ నవ్వుతుంటే నువ్వు మాత్రం సీరియస్ గా ఉన్నావేంటి? ఎలా నవ్వుతుంది అంకుల్? మీకు జరిగే సత్కారాన్ని కల్లారా చూసుకోలేకపోతుందని పొద్దున్న నుంచి దిగులుగా ఉంది. అదే, నువ్వేం దిగులు పడక్కర్లేదు. నేను ఒక ఐడియా చెప్తాను. రేపు జరిగే ప్రోగ్రామ్ అంతా టీవీలో రిలీజ్ చేస్తాను. దానికి రేపు సాయంకాలం 5 గంటలకి ఈ సోఫాలో నువ్వు ఇక్కడ కూర్చో, నీ పక్కనే అబ్బాయి అక్కడ కూర్చుంటాడు. నా ఫ్రెండ్ ఆరోగ్యం వాడు కూతురు. మీరు ఆ సోఫాలో కూర్చోండి. ఇక్కడ జానకి, రేపు ప్రెసిడెంట్ దగ్గర నుంచి పద్మశ్రీ అవార్డు తీసుకోగానే ఆ టీవీలో నుంచే నీ వంక చూసి ఇలా అంటాను, నువ్వు కూడా నా వంక చూసి ఇలా అన్నాను. అప్పుడు మేము కళ్ళు ఇలా మూసుకోవాలి, అంతే కదా? ఓకే. ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫోన్ చేశాను సార్. థ్యాంక్ యూ. రాణాజీ, కస్టమ్స్ ఆఫీసర్ కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను. గుడ్.
పిలవకుండానే వచ్చావు. ఈవేళ నీకు నేను హోస్టును కాదే. పిలవని పేరంటానికి నేను నీకు గెస్టును కానే. మరెందుకు వచ్చావు? ఎయిర్పోర్ట్ లో పట్టుబడిన నేరస్తులిద్దరు ఆ నేరం చేయించింది మీ ఇద్దరే అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదిగో కుడివైపు నుంచి 3వ స్విచ్ నొక్కి విను. నీకు ఎడం వైపు నుంచి హార్ట్ అటాక్ స్టార్ట్ అవుతుంది. ఈ నేరంతో మా ఇద్దరికి సంబంధం లేదు సార్. రాణా గారు చేయమన్నారు, రంగా గారు చెప్తే చేశాం. ఇది మా ఇష్టపూర్వకంగా ఇస్తున్న వాంగ్మూలం. ఇందులో ఎవరి బలవంతమో లేదు సార్. నాకు హార్ట్ అటాక్ కాదు కదా, కనీసం హెడ్ఏక్ కూడా రాలేదు. ఇప్పుడు ఈ ఆధారాలన్నీ పోలీసులకు అప్పచెప్తే అప్పుడొస్తుంది నీ హెడ్ కు నైలాన్ రోప్, అదే ఉరితాడు. టేప్ రికార్డుల్లో ఉన్న సాక్ష్యాన్ని ఆధారం చేసుకుని నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే నా దగ్గర ఓ టేప్ రికార్డు ఉంది, అందులోనూ ఓ స్టేట్మెంట్ ఉంది. విను. నా పేరు రంగా. సంఘ సేవకులైన రాణా గారికి ఈ విషయం తెలియజేస్తే తగు చర్యలు తీసుకునేలా చేస్తారని ఆయనకి వాంగ్మూలం చెబుతున్నాను. ఈ రోజు పద్మశ్రీ బిరుదు పొందడానికి ఢిల్లీ బయలుదేరుతున్న మేజర్ నాగార్జున వజ్రాలను దొంగతనంగా తీసుకెళ్తున్నాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. No, no, no! It's a false allegation. It's a false statement. రంగా, చాణక్య, చాణక్య, what is this? నన్ను ఆపుకోండి సార్. Hold on, I say. సార్, దేశం కోసం రక్తాన్ని చిందించిన నా తండ్రిని ఈ దుర్మార్గులు స్మగ్లర్ అంటున్నారు. నీతి కోసం తన కుటుంబాన్ని త్యాగం చేసిన నా తండ్రిని ఈ దుర్మార్గులు దేశద్రోహి అంటున్నారు. సారీ మిస్టర్ చాణక్య, నీ తండ్రి డైమండ్ స్మగ్లింగ్ చేస్తున్నాడన్న ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది. మిస్టర్ చాణక్య, నీ తండ్రి మీద అపవాదు వచ్చినప్పుడు బాధ్యత గల ఆఫీసర్గా కన్న తండ్రినైనా సోదా చేయవలసిన నైతిక బాధ్యత నీ మీద ఉంది. నా మీద రిపోర్టు తెచ్చారు గనక నన్ను, నా ఇంటిని సోదా చేసుకోమని చెప్పండి. నేను దోషిని రుజువైతే నా చేతులకు సంఖ్యలు వేయమనండి. అలాగే తన తండ్రిని కూడా సోదా చేసి ఆయన దోషి అని రుజువైతే కన్న తండ్రికి బేడీలు వేయమనండి. అతని నిజాయితీని రుజువు చేసుకోమనండి. ఆల్ రైట్. నా తండ్రి నిర్దోషం తెలిసిన మరుక్షణం నీ చేతులకు సంఖ్యలు వేయటమే కాదు, నీ కీళ్లు విరిచేస్తాను. Be careful. Come on. ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్, అసలే ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న మన ఫ్రెండ్ కి కాస్త ఊపిరి ఆడినివ్వండి. ఏమిటో నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మీ అబ్బాయి చాణక్య వస్తాడన్నావు, ఇంకా రాలేదే? అడుగో చాణక్య. అప్పుడే కాదురా, నీ ఘనంగా విడుకోలు చెప్పడానికి మొత్తం డిపార్ట్మెంట్ నే తీసుకొస్తున్నాడు. వెల్కమ్ మై డియర్ సన్, వెల్కమ్. Sorry, Mr. Nagarjuna. I'm not your son. And you are not my father. ఓహో, వీడ్కోలు చెప్పే ముందు చిన్న ఇంటర్వ్యూ. వదులు ప్రశ్న, బదులు రెడీ. పద్మశ్రీ అవార్డు అందుకోబోతున్న తండ్రికి వీడ్కోలు చెప్పడానికి కొడుకు యూనిఫామ్లు ఎందుకు రావాల్సి వచ్చింది? నేను మిలిటరీ యూనిఫార్మ్ లో ఉన్నాను గనక. No, you are wrong. నువ్వు డ్యూటీలో ఉన్నావు గనక. Still, you are wrong. సరైన సమాధానం నేను చెప్తాను నాగార్జున. పద్మశ్రీ అవార్డు కోసం ఢిల్లీ వెళ్తున్న నిన్ను ఎవ్వరూ అనుమానించాలన్న ధైర్యంతో స్మగ్లింగ్ చేస్తున్నావని రిపోర్ట్ వచ్చింది. నేను స్మగ్లింగ్ చేస్తున్నాను. ఎస్ మిస్టర్ నాగార్జున, మీరు వజ్రాలు రహస్యంగా తీసుకెళ్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎస్ సార్, అందుకే మిమ్మల్ని సోదా చేయాలి. మిస్టర్ చాణక్య, మేజర్ నాగార్జున నిప్పు లాంటి మనిషి. నీ డ్యూటీ నువ్వు చేయి. Come on, follow me. ఇంకా ఆలోచిస్తారేమిటి సార్? వారు దేశభక్తులు, మీరు డ్యూటీలో సిన్సియర్ ఆఫీసరు. వెయ్యండి సంఖ్యలు. నీతి కోసం ప్రాణాలిచ్చే నా తండ్రి వీళ్ళు స్మగ్లర్ అంటున్నారు సార్ అని గావు కేకలు పెట్టావుగా. ఇప్పుడేమిటి నీ సమాధానం?
మిస్టర్ చాణక్య, వై ఆర్ యూ హెసిటేటింగ్? అరెస్ట్ చేయండి. వెయ్యండి మిస్టర్ చాణక్య. సారీ మై సన్. సంఖ్యలు వేసి ఈ నాగార్జున కొడుకు ఎంత నిజాయితీ పరుడో వాళ్ళకు నిరూపించు. నువ్వు నిజాయితీ పరుడువే నాన్న. ఇవి కన్న తండ్రి వ్యక్తిత్వం తెలిసిన కొడుకు వేస్తున్న సంఖ్యలు కావు. వృత్తి ధర్మం కోసం ప్రాణాలిచ్చే చాణక్య వేస్తున్న సంఖ్యలు. ఐఎమ్ సారీ. మిస్టర్ చాణక్య, ఛాలెంజ్ చేయడం నీకు స్టైల్ అయితే దాన్ని తిప్పి కొట్టడం నాకు సరదా. చూసావా, ఋతువులు మారిపోయినట్టు తలరాతలు ఎలా మారిపోయాయో. నువ్విప్పుడు రాసిన తలరాత బ్రహ్మరాత కాదురా, నువ్వు గీసిన పిచ్చి గీత. దాన్ని తుడిచేసి నా తండ్రి నిర్దోషం నిరూపిస్తాను. ఈ చేతులతో వేసిన వినప సంఖ్యలను ఈ చేతులతోనే బద్దలు కొడతాను. ఛాలెంజా? కాదు, శపథం. నందవంశ నిర్మూలనం ఆనాటి చాణక్యుడి శపథం అయితే, నా వంశ గౌరవాన్ని కాపాడుకుని నిన్ను కరడాల వెనక్కి పంపించడం ఈనాటి ఈ చాణక్యుడి శపథం. శపథం, శపథం, శపథం. ఆకలి. ఏం కావాలి సార్? ఏమి ఇవ్వగలవు? కోడి, చేప, పిట్ట, బండి, రొయ్య. రొయ్య. కోడి కోడిగా వేడిగా ఉందే? ఉండొచ్చు సార్. అయితే నాకు పుంజు కావాలి. నాకు పెట్ట చాలా క్విక్. ఓకే సార్. అసలు డబ్బులున్నాయి, అంత స్పీడ్ గా ఆర్డర్ ఇస్తున్నావు? డబ్బులు ఇచ్చి తింటే ఈ యుగంధర్ గొప్పతనమే ఉంది. ఇలా వచ్చి కూర్చో. పుంజు నాకు, పుంజు నాకు. పెట్టను వదిలిపెట్టకుండా త్వరగా మన పొట్టను పెట్టడం మంచిది. చిట్టి, ఇప్పుడు చిన్న తమాషా. హాయ్ చేప. అమ్మా నా పిన్ను. చేప తోక్కి పిన్. ఇప్పుడు దీన్ని ఈ కోళ్ళలో పెట్టేస్తా. అమ్మోయ్ నాయనోయ్, అమ్మోయ్ నాయనోయ్. Shut up! ఏమిటిది, ఏమిటిది? నేను కోడిని అర్థం చేస్తే దాని కడుపులో చేప వచ్చింది ఏమిటి, దాని తోక్కి పిన్ వచ్చింది ఏమిటి? పొరపాటున కోడి చేపను మింగుంటుంది సార్. చేప పిల్లిని మింగుంటుంది సార్. అలాగే దీన్ని నేను మింగుంటే మీరు ఈ పాటికి మాతో ఇలా మాట్లాడుతూ ఉండేవారు కాదు సార్. అంటే మీ హోటల్కి వచ్చిన ప్రతివాడు ఏది మళ్ళాను అంతే అన్నమాట. ఎక్కడ మీ మేనేజర్ ఎక్కడ? కోడి చేపని మింగిందని మా ఓనర్కి తెలిస్తే, చేప పిల్లిని మింగిందని మా ఓనర్కి తెలిస్తే మా ఇద్దరు ఉద్యోగాలు. ఓకే, మీ ఏడుపుని భరించలేక చూడలేక జాలిపడి వదిలేస్తున్నాను. చూడు చిట్టి, మన చేపని మనం తీసుకుని పోదాం పద. కమాన్. ఒరే జాకి, ఎరా కాకి, వాడేమిట్రా నా చేప అంటున్నాడు? మన చేప అయితే ఉడికి ఉండేది కదా. మరి ఇది పచ్చిగా ఉందిగా. ఇది వాడు తెచ్చిన చేపే. సారీ మిస్టర్ చాణక్య, కోర్టు బెయిల్ నిరాకరించడం వల్ల మీ నాన్నగారిని విడుదల చేయడం సాధ్యం కాదు. చూశావా చాణక్య, అన్న ప్రకారం నా కొడుకుని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చాను. నీ తండ్రిని తీసుకురాలేకపోయావు. ఇప్పటికైనా ఒప్పుకోని ఓటమిని. పిచ్చివాడ, నన్నయ్య కన్ను మూసినంత మాత్రాన మహాభారతం ఆగలేదు. కురుక్షేత్రం వరకు సాగింది, ధర్మం గెలిచింది. అలాగే నువ్వు ఒక్కసారి చట్టం కన్ను మూసినంత మాత్రాన నెగ్గాననుకోకు. కురుక్షేత్రం ముందుంది. ఆగు చాణక్య, ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని జిల్లాలున్నాయో నీకు తెలుసా? 23. ఈ ఒక్క జిల్లాలోనున్న స్మగ్లింగ్ ని అరికట్టినంత మాత్రాన నాకేం పోయింది? ఇంకా 22 జిల్లాల ఏరియా ఉంది. ర్యాకెట్ నడపడానికి జనం ఉన్నారు. విశాఖపట్నం దేనికి ప్రసిద్ధో నీకు తెలుసా? పెద్ద హార్బర్ ఉంది. కొత్తగా స్టీల్ ప్లాంట్ కూడా కడుతున్నారు. కాదు, పాత పిచ్చాస్పత్రి ఉంది.
నా ఛాలెంజ్ నెగ్గగానే నీ ఆస్తి హారతి కర్పూరంలా హరించుకుపోతుంది. అది చూసి నీకు పిచ్చెక్కుతుంది. అప్పుడు నేనే నిన్ను స్వయంగా పిచ్చాసుపత్రికి పంపిస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. జానకి, రేపు సాయంకాలం 5 గంటలకి నువ్వు ఈ సోఫాలో ఇటు కూర్చో. నీ పక్కనే అబ్బాయి అక్కడ కూర్చుంటాడు. నా ఫ్రెండ్ ఆరోగ్యం వాడి కూతురు. రై, మీరు ఆ సోఫాలో కూర్చోండి. జానకి, రేపు ప్రెసిడెంట్ దగ్గర నుంచి పద్మశ్రీ అవార్డు తీసుకోగానే ఆ టీవీలో నుంచే నీ వంక చూసి ఇలా అంటాను. నువ్వు కూడా నా వంక చూసి ఇలా అనాలి. ఇప్పుడే అందిన ప్రత్యేక వార్త. పద్మశ్రీ అవార్డు ప్రకటించబడిన మేజర్ నాగార్జున్ నేరస్తుడుగా పట్టుబడినందువల్ల ఆయనకు అవార్డును రద్దు చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. అమ్మా, ఊరుకోమ్మా. చాణక్య, కడుపులో బాగా కన్నీటి రూపంలో వెళ్ళిపోనివు బాబు. తన భర్త దేశంలో అతి కొద్ది మంది పొందే గౌరవాన్ని పొందుతాడు అని మురిసిపోయిన ఇల్లాలు తన భర్త జైలు పాలయ్యాడనే నిజాన్ని భరించలేదయ్యా. ఆవిడ కంటనీరు పెట్టుకొని. మా అమ్మ కన్నీటికి కారణం మా నాన్న మీద మోపబడిన నేరం కాదనుకో. నా నిజాయితీ. నన్ను ఎదుర్కోలేక ఆ నీచులు మా నాన్నకు అపఖ్యాతి తెచ్చారు. వాళ్ళు పన్నిన పన్నాగాన్ని ఛేదించి మళ్ళీ మా నాన్నకు పద్మశ్రీ బిరుదు వచ్చేలా చేస్తాను. మరేం పర్వాలేదండి, ప్రాణాపాయం తప్పింది. చాలా థ్యాంక్స్ డాక్టర్. అమ్మా శశి, సావిత్రి దగ్గర నేను ఉంటాను. నువ్వు డ్యూటీకి వెళ్ళమ్మా. అలాగే నాన్న. శశి, మీ అక్కకి మళ్ళీ ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ప్రమాదం తప్పిందన్నారు డాక్టర్. కట్నం డబ్బులు ఇచ్చినా మీ అక్క కాపురం చక్కబడలేదన్నమాట. ఆ రోజు నువ్వు వాళ్ళకి డబ్బు ఇవ్వలేదు. ఆ డబ్బు మా అన్నయ్య దొంగతనం చేశాడు. అన్నగా ఉండే అర్హత లేని ఒక దుర్మార్గుడికి, భర్తగా గౌరవింపబడే హక్కు లేని ఒక మూర్ఖుడికి మధ్య సావిత్రి జీవితం బలైపోకూడదు. శశి, మీ అక్క కాపురం చక్కబడే మార్గం నేను చెప్తాను. పద. ఒరే జాకి, ఎరా కాకి, మొన్న కొట్టింది ఇతనే కదూ? ఇతనే అతనా? అతనే ఇతను అనుకుంటాను. అయ్ బాబోయ్, మళ్ళీ కొడతాడేమో. అయితే పారిపోదామా? అయితే పద పద. వెళ్ళిపోయారు. థ్యాంక్స్ గురు. ఏం జరిగిందిరా? ఎందుకులా ప్రయత్నిస్తున్నావు? ఏం లేదు గురు, ఆకలేసి ఆ రెస్టారెంట్ లో పీకలు లేక తిన్నాం. మామూలుగా బిల్లు కట్టలేదు. అదేదో పెద్ద నేరం అయినట్టు పోలీసు కుక్కలాగా తరుగుకొస్తున్నారు. ఇది న్యాయమా? ఏమిటి, బిల్లు కట్టలేదా? ఏదో R&B లో పనిచేస్తున్నాను, లైఫ్ బాగానే ఉందనో. నీకు నిజం చెప్పేస్తాను గురు, R&B అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కాదు, మరి రాయల్ బెగ్గింగ్ సొసైటీ. ఇది పట్టుకో ప్లీజ్, హెల్ప్ ది పూర్. చాలు. ఎరా, ఇంత చదువుకు ఇలాంటి వేషాలు వేయడానికి సిగ్గులేదు? నేను చదువుకున్న చదువు ఇలాంటి వేషాలు వేయడానికి మాత్రమే పనిచేస్తుంది గురు. ఆల్ రైట్, ఇక మీదట ఇలాంటి వేషాలకు స్వస్తి చెప్పు. నేను నీకు కొత్త వేషం చెప్తాను. దాని మూలంగా ఒక కాపురం నిలబడుతుంది. ఓకే శశి? ఏమండి? అమ్మా, అదొచ్చిందమ్మా. ఎవర్రా అది? ఓహో నువ్వా? కట్నం లేకుండా మళ్ళీ ఏ మొహం పెట్టుకొచ్చావే? పోవడివా. అత్తయ్య, ఎందుకు మా అక్కనే లాడిపోసుకుంటావు? నువ్వు వచ్చావే నంగనాచి? నంగనాచిని కాదు, నోట్ల కట్టలతో వచ్చాను. అన్నమాట నిలబెట్టుకుంటాడు మీరు. అన్న నాకు తెలుసు. లాభం 1, 2, 3 ఇదేంటి 35 ఉన్నాయి. 35,000 కన్సెషన్ అత్తయ్య. కట్నంలో కన్సెషన్ అనేది ఉండదు. అయ్యో, కట్నం అని గట్టిగా అరవకు, పోలీసులు వింటారు. ఏం పోలీసులు వింటే నాకేమైనా భయమా? వాళ్ళు మాత్రం కట్నాలు తీసుకోవట్లేదా? కట్నం అంతా తీసుకొస్తేనే నీ అక్క నా ఇంట్లో కాలు పెట్టేది. కట్నం అంతా తీసుకొస్తేనే నీ అక్క నా ఇంట్లో కాపురం చేయడం. 5,000. డోంట్ మూవ్. ఎవరే మీరు? ఏమిటిది? టేక్ దోస్ కరెన్సీ నోట్స్. ఆ డబ్బు తీసుకో. ఇదిగో. ఏమిటయ్యా ఈ దౌర్జన్యం? దౌర్జన్యం కాదు మేడం, వరకట్న దురాచార వ్యతిరేక నిఘా విభాగాన్ని ప్రభుత్వం ఈ మధ్య ఏర్పాటు చేసింది. అందులో నేను ఆఫీసర్ని, వీళ్ళిద్దరు. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీ అబ్బాయి మక్కెలు ఎరగొట్టడానికి. కట్నం తీసుకున్నందుకు మిమ్మల్ని జైలుకు పంపించడానికి. మేము కట్నం తీసుకున్న రుజువు ఏమిటి?
మీరు కట్నం తీసుకుంటుండగా మేము తీసిన ఫోటోలు ఇదిగో ఈ కెమెరాలో ఉన్నాయి. ఇది కట్టం డబ్బుని గ్యారంటీ ఏమిటి? మీరు కట్నం తీసుకునే సమయంలో మాట్లాడిన అన్ని మాటలు ఇదిగో ఈ టేప్ రికార్డర్ లో రికార్డ్ అయినాయి. వేలు లాభం 1 2 3 35 ఉన్నాయి. ఇంకో 5,000 కన్సెషన్ అత్తయ్యా. కట్నంలో కన్సెషన్ లేదు, ఉండదు. కట్నం అని గట్టిగా అరవకు, పోలీసులు వింటారు. ఏం పోలీసులు వింటే నాకేమైనా భయమా? వాళ్ళు మాత్రం కట్నాలు తీసుకోవట్లేదా? కట్నం అంతా తీసుకొస్తేనే నీ అక్క నా ఇంట్లో కాలు పెట్టేది. కట్నం అంతా తీసుకొస్తేనే నీ అక్క నా ఇంట్లో కాపురం చేయడం. బాబా పొరపాటు అయిపోయింది, క్షమించి విడిచిపెట్టండి ఆయన. వదలడానికి వీలేదు మేడం దుర్గమ్మ. మీరు సావిత్రి దగ్గర నుంచి న్యాయపరిస్థ కట్నం తీసుకోకుండా మీ కోడలు అంగీకరిస్తారా, లేకపోతే పోలీస్ స్టేషన్ కి? వెన్న ముద్ర పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. దా తల్లి దా దమ్మా. గుడ్, వెరీ గుడ్. చూడండి, ఇప్పుడు మీరు సావిత్రి మీద చూపిస్తున్న ప్రేమ జీవితాంతం చూపించాలి. అలాగే. మీ మీద మాకు నమ్మకం కుదిరేంత వరకు, అంటే సుమారు 4 నెలల రోజుల పాటు మా వాళ్ళిద్దరు ఇక్కడే ఈ ఇంట్లోనే కాపురం ఉంటారు. ఇక్కడ మేము ఉన్నంత కాలం మాకు భోజనము పడక సర్వ సదుపాయాలు మీరే చెయ్యాలి. ఓరి నాయనో, కొండ 4 బందేస్తే ఉన్న 4 ఊడిపోయిందని కాయన కట్నం పోగా ఇది ఎక్కడ దండ కట్నం. మాకు ఫ్రీ మీల్స్ పెట్టడం మీకు ఇష్టం లేకపోతే మీకు ఫ్రీ మీల్స్ జైల్లో పెట్టే ఏర్పాట్లు మేము చేస్తాం. చెయ్యమంటారా సంఖ్యలు? మా అత్తయ్య మారిపోయింది, అలా చేయదండి. నా తల్లి నా తల్లి. చాలా సంతోషం. బోత్ ఆఫ్ యూ బెస్ట్ ఆఫ్ లక్. Thank you. శశిరేఖ్ గారు ప్లీజ్. థ్యాంక్ యూ సార్. నేను నిర్వహిస్తున్న మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాంపిటీషన్ కు మీరు జడ్జిగా ఒప్పుకున్నందుకు మా కృతజ్ఞతలు. వెళ్ళదండి. రాణాజీ, మీరు చీఫ్ గెస్ట్ గా వెళ్ళడానికి ఎందుకు ఒప్పుకున్నారో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఎన్నికైన అందాల జంటకు లూమా ల్యాంప్స్ వారు తాత్కాలికంగా ఓ వజ్ర కిరీటాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. ఆ వజ్ర కిరీటాన్ని మనం ఎలా అయినా తస్కరించగలిగితే లక్షల రూపాయలు విలువ చేసే హెరాయిన్ మనకు వస్తుంది. ఎలా? ఈ ఫోటోలో ఉన్నవాడి పేరు జాన్సన్, విదేశీయుడు. అతనికి వజ్ర కిరీటం కావాలి, అతని దగ్గర ఉన్న హెరాయిన్ మనకు కావాలి. నువ్వు ఆ వజ్ర కిరీటాన్ని ఎలాగైనా సంపాదించాలి. ఎవరు మీరు? జాన్సన్ కంపెనీ ఏజెంటా? గుండీలు తీస్తున్నావేమిటి? ఏముంది అక్కడ? నేను అనాథ పేద ముష్టివాడిని సార్. తల్లిదండ్రి చిన్నప్పుడే చచ్చిపోయారు. వీధుల్లో అడుక్కుందామంటే కుక్కల గోల, లాఠీల బెడద. అందుకనే సరాసరి అక్కడ ఇళ్లలోకి వస్తే కీళ్లు విరిచేస్తారు. పో బయటికి. ఓకే సార్, థ్యాంక్ యూ. స్మగ్లర్స్ అంటే బెగ్గర్స్ కూడా లోకువైపోయారు. Yes, come on, quick, come on.
రంగా అనబడే నేను గత నెల 12వ తారీఖున మేజర్ నాగార్జున ఇంట్లోకి వెళ్ళాను. బెడ్రూమ్లో అతని బూట్లు కనిపించాయి. అతను బయటికి వెళ్ళిపోగానే ప్రాణ ప్రోత్సాహంతో బూట్లు తారుమారు చేసి వజ్రాలు దాచి ఉన్న అలాంటి బూట్లే మళ్ళీ ఆ ఇంట్లో పెట్టాను. ఇది నేను స్వయంగా ఇస్తున్న స్టేట్మెంట్. ఇందులో ఎవరి బలవంతం లేదు. సంతకం చెయ్యి. ఏమిటి చాణక్య నువ్వు చెప్పేది? రంగాను జాన్సన్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను, వజ్ర కిరీటంతో సహా. ఇక కోర్టులో మా నాన్న నిర్దోషని, నువ్వు దోషువని నిరూపించడమే మిగిలింది. ఈ రాణా అనాక్రాని మనిషి కాదు. మేజర్ నాగార్జున్ని కోర్టు గడప కూడా తొక్కనివ్వడు. వెల్కమ్ మై డియర్ ఓల్డ్ ఫ్రెండ్, వెల్కమ్. ఎంత అమాయకంగా నా ఉచ్చుల్లో చిక్కుకున్నావు మిత్రమా. నువ్వు వెంటాడుతూ వచ్చిన ఖైదీలిద్దరూ నా మనుషులు. చూశావా, దేశభక్తి అనే యమపాశాన్ని విసిరి నిన్ను నా లోకంలోకి ఎలా తీసుకొచ్చాను. సరిహద్దుల్లో నీ ధైర్య సాహసాలకు మెచ్చి ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. కానీ నిజానికి ఇప్పుడు ఇవ్వాలరా నీకు అంతకంటే పెద్ద అవార్డు. మిత్రమా, నీ అతి మంచితనానికి తొందరపాటుతనం ప్లస్ కావడం వల్ల ఏమైందో చూడు. నీ మంచితనం మైనస్ అయిపోయి పారిపోయిన ఖైదీగా 100కి 100 మార్కులు కొట్టేశావు. లేదురా, నిన్ను ప్రభుత్వానికి పట్టించి దేశభక్తుడిగా 100కి 100 మార్కులు తెచ్చుకుంటాను రా. పరమేశ్వర, నా భర్తని కాపాడు. ఈ రోజు కోర్టు నుంచి ఆయన నిర్దోషిగా విడుదలయ్యేలా చూడు. జానకమ్మ, భర్త కోసం భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నావా? నీ మొర ఆయన ఆలకించడు. ఎందుకంటే భూలోక, భువలోక, మహాలోక, జనోలోక, తపోలోక, స్వర్లోక, సత్యలోకాల్లో ఏ లోకంలో ఉంటాడో తెలియని పరమేశ్వరుడికి నీ మొర ఎక్కడ వినబడుతుంది? సర్వేశ్వరుడు సర్వాంతరయామి, నా మొర ఆలకించి తీరుతాడు. ఒకవేళ ఆలకించిన ఆయన నిస్సహాయుడు. ఎందుకంటే నీ భర్త పోలీస్ కస్టడీతో కోర్టుకు వెళ్లడం లేదు. ప్రస్తుతం నా దగ్గర బందీగా ఉన్నాడు. ఆశకి నిరాశకి మధ్య నీ మనస్సు ఎలా ఊగిసలాడుతోందో, చావు బ్రతుకుల మధ్య నీ భర్త కూడా అలాగే ఊగిసలాడుతున్నాడు. చూడు, ఇది చూడు. నువ్వు కొబ్బరికాయ కొడితే దేవుడు కరుణించాడో లేదో నాకు తెలియదు, కానీ నేను స్విచ్ నొక్కితే నీ భర్త దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం ఖాయం. ఏం పాపం చేశారని నా భర్త మీద ఇలా దౌర్జన్యం చేస్తున్నావు? నా కుటుంబాన్ని ఇలా చేసింది నిన్ను. వద్దు, నన్ను శపించొద్దు. శాపనార్థాలకి పవర్ పోయి చాలా కాలమైంది. నీ భర్త నా చేతుల్లో చనిపోకుండా ఉండాలి అంటే నిప్పు లాంటి నీ కొడుకు చేత తప్పు చేయించాలి. నా కొడుకు మీద పెట్టిన కేసు అబద్ధపు కేసు అని కస్టమ్స్ ఆఫీసులో ఒప్పుకోవాలి. తన చేతుల్లో ఉన్న మా రంగా జాన్సన్లను అరెస్టు చేయడం అన్యాయం, అక్రమం అంగీకరించాలి. వాడు మేజర్ నాగార్జున కొడుకు, నీతి తప్పడు. అయితే మేజర్ నాగార్జునే మృతి చెందుతాడు. నీ పసుపు కుంకాలు నేల రాలిపోతాయి.
నీ 5వ తనం మట్టిలో కలిసిపోతుంది. తెలుసుకో, నీ భర్త ప్రాణాలు కావాలో కొడుకు నిజాయితీ కావాలో.